గచ్చిబౌలి ఘరానా మోసగాడు ఎన్ఆర్ఐ విష్ణువర్ధన్ రెడ్డి అక్రమాల కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. సూపర్ సర్ఫేసెస్ కంపెనీతో పాటు మరో 2 కంపెనీలను మోసపూరితంగా లాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో బీఆర్ఎస్ వైసీపీ పార్టీలోని పెద్దల పేర్లు చెప్పి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి ఆ కంపెనీలనే మోసం చేసినట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ పలుకుబడితో బాధితులపైనే కేసులు పెట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాలతో కేసు రీఓపెన్ చేసి ముమ్మర దర్యాప్తు చేయడంతో అసలు వాస్తవాలు బయటపడుతున్నాయి. తాజాగా A1 చాయిస్ ఫుడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హోగర్ కంట్రోల్స్ ఇండియా కంపెనీని నకిలీ పత్రాలు, ఫోర్జరీ, డిజిటల్ సంతకాలతో కాజేశాడని బాధితులు చెబుతున్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఒక ఈవెంట్లో ఒక టైంలో మాకు ఇన్వెస్టర్ లాగా యాడ్ అయ్యాడు విష్ణువర్ధన్ రెడ్డి అని. మాకు అప్పటిదాకా తెలియదు అతను సీరియల్ అఫెండర్ అని. సో జాయిన్ అయ్యాడు. మా స్టార్టింగ్లో మంచిగా చెప్పాడు. ఐఎమ్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అన్న టైప్లో మాకు చెప్పాడు. సరేలే, మాకు కూడా ఇప్పుడు మళ్ళీ ఎట్లా అయిపోయాడు అంటే, అరే మీకు తెలుస్తలేదు ఎంత స్కోప్ ఉందో దీంట్లో, మనం వరల్డ్ వైడ్ వెళ్దాము అనే టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ పోయిండు. దాని ప్రకారమే షేర్స్ తీసుకుంటూ పోయిండు. మాకు ఇష్టం లేకపోయినా కానీ షేర్లు తీసేసుకోవడము. యూజువల్గా మా డిఎస్సీలు కూడా వాళ్ళ దగ్గరే ఉండే. డిఎస్సీ అంటే డిజిటల్ సిగ్నేచర్స్. దానికోసం రీజన్ ఏం చెప్పారంటే, అరే ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి మనము, అందుకోసం ఇది మా దగ్గర ఉంటుంది, ఊరికే మిమ్మల్ని ఎందుకు అడగను. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, దాన్ని బట్టి మిస్యూజ్ చేసిండు. మేము షేర్ ఇచ్చినందుకు మనీ ఇవ్వాలి, ఆ మనీ ఎగ్గొట్టాడు. కొంచెం ఇచ్చాడు, ఎగ్గొట్టాడు. ఇంకా ఇచ్చే ఉద్దేశం లేకుండే. ఆ తర్వాత ఆయనకు వచ్చింది ఐడియా వచ్చింది, ఇంకా వీళ్ళ చేతులు ఏం లేదన్న థాట్లో మమ్మల్ని వెళ్ళిపోయినట్టుగా చేసిండు. ఇక్కడ కంపెనీలో 55 తీసుకుంటాను నేను, దీన్ని యూఎస్లో హోవర్ కంట్రోల్స్ ఇంక్ అని ఒక కంపెనీ రిజిస్టర్ చేపిద్దామని థాట్. ఇది ఒక బిజినెస్ మోడల్స్ ఆలోచనతో చేసినాం ఇది. అందులో మాకు 55% ఇస్తున్నట్టు 45% ఇస్తున్నట్టుగా మాకు అట్లా రాసుకున్న అండర్స్టాండింగ్లో. ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు. ఇప్పుడు తీరా చూస్తున్నాము ఈ కంపెనీ షేర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ కంపెనీ ఉందో లేదో తెలియదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, మాట్లాడాడు, ఏం చెప్పాడు. సో ఇప్పుడు టోటల్గా మా 45% ఇక్కడ ఉన్నది పోయింది. అది ఎక్కడ పోయిందో తెలియదు, దాని అమౌంట్ లేదు, మాకు ఇవ్వాల్సిన మనీ లేదు, దానికి ఇన్ఫర్మేషన్ లేదు. ఉల్టా మా మీద కేసులు పెట్టింది. సైబర్ క్రైమ్ అని చెప్పేసి, సర్వర్ హ్యాక్ చేసిందని చెప్పేసి మా మీద వేసి రిమాండ్లోకి పంపించింది. సార్ ఇన్ని రోజుల తర్వాత మా సిపి సార్తో కలిసిన తర్వాత మాకు ఇప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్. ఓకే పర్వాలేదు, మనం వెళ్ళి చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని. ఇప్పుడు మేమనుకున్నట్టే ఒక యాక్సిడెంట్ జరిగింది తర్వాత అన్న టైప్లో ఉన్నాం. కానీ ఇప్పుడు న్యాయం జరుగుతుందని కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి బయటకు